గత వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వికాసం అందిస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరాయకొండ మండలం పాకల బీచ్లో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో సహచర మంత్రులు కొల్లు రవీంద్ర, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి, వికాసం ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. నిత్యం ఒత్తిళ్ల మధ్య ఉండే ప్రజలకు వికాసం అందించేందుకు హ్యాపీ డేస్ హ్యాపీ సండే కార్యక్రమానికి ముఖ్యమంత్రి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. 2 రోజుల పాటు పాకల్లో జరిగిన బీచ్ ఫెస్టివల్ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరిక మేరకు సింగరాయకొండ హైవే నుండి నేరుగా పాకల బీచ్కు వెళ్లేందుకు తార్ రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారు అంటూ గుర్తు చేశారు. సింగపూర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది అంటే అక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటం ద్వారానే సాధ్యమైంది అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ తెలిపారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే బీచ్ ఫెస్టివల్కు ప్రతి ఒక్కరూ టీషర్టు, షార్టు వేసుకుని వచ్చే విధంగా చూడాలి అంటూ సూచించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాకల బీచ్ ఫెస్టివల్ గురించి చర్చించుకుంటున్నారని తెలిపారు. పాకల ఒక చిన్న ఊరని, భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా విరాజిల్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొన్నలూరుకు 2.30 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఇవే కాక వైఎస్ స్వామి గారు ముఖ్యంగా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. 2014-19 మధ్య ఆ ఆటలో మన పవర్ స్టార్ గారి పాటలు వస్తే ఇంకా మజా ఉంటుంది కదా. గిర 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 తిరుగుట తెలియగరాగా సగమున గిరిసుత నగమున నిలబడి కనుగొనగా बस हम पर लेकिन మేమిద్దరం అంట వెల్కమ్ అది. సో అందరు వేరే టీం కూడా మా బ్యూటిఫుల్ శాంతి స్వరూప్ మిస్ యూనివర్స్, మిస్ ఇండియా అన్నిటికీ పోవాలనుకుంది కానీ రానివ్వలేదు వాళ్ళు. అండ్ అలాగే ఒక్కసారి బాగా గట్టిగా చెప్పండి. ద మోస్ట్ టాలెంటెడ్ టీమ్ ఆన్ జబర్దస్త్, ది మోస్ట్ టాలెంటెడ్ తెలుగు ఆర్టిస్ట్. సో ఇంకా మైక్ ఇచ్చేస్తా హైపరాది గారు, ది మైక్ ఇస్ యువర్స్. ఆ జనాన్ని చూస్తే మేము ఎప్పుడో 5 గంటలకు స్టార్ట్ అయ్యాం, ఈ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా మిగతా వాళ్ళు కూడా విష్ చేస్తారు. విష్ చేసిన తర్వాత మనం చిన్న ఫన్లో చేయాలి. అవన్నీ వెనక నుంచి వస్తున్నారు చూసారా? ముందంతా అఫీషియల్స్ వాళ్ళు అరిస్తే ఏమని అనుకుంటారేమో అన్నట్టు ఉంటారు. ఓకే, వెనకంతా అరుస్తారు, మన బ్యాచ్ అంతా వెనకున్నారు. సరే అదంతా పక్కన పెట్టండి. ఏంటి మా టీంలో చాలా చిన్నవాడు, మొన్న 11 వెళ్ళి 12 వచ్చిందని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేనా? బట్టలు ఉతికి దెబ్బలు నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందనా? నీకు అవసరమా? అన్నీ చెప్పాలి. సరే కానీ ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవడాడు? అజార్ అని మా శ్రీదేవి డ్రామా కంపెనీ డి ఇవన్నీ కూడా ఇప్పుడు రైటింగ్ చేస్తుంది. మా
మావాడి మీరు అందరూ చూస్తుంటారు జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా మందికి రైటింగ్ వర్క్ చేస్తుంటాడు ఆ షోలన్నిటికీ. మావాడు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అది గారు ఈ ఒంగోలులో నాతో గోల్ ఉందండి. ఏంటది? గదిలో ఫుల్గా ఏసీ ఉండాలి, గది నిండా డబ్బులు ఉండాలి. నేనేం చేసి అడగకూడదు, అలాంటి జాబ్. గదిలో ఏసీ ఉండాలి, డబ్బులు ఉండాలి, నువ్వేం చేసి అడగకూడదు, అలాంటి జాబ్. ఒంగోలులో చాలా ఏటీఎంలు ఉన్నాయి, అందులో సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అవ్వు, ఎవరు అడగండి నిన్ను. అన్ని భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలనేటువంటిది దృఢ సంకల్పం కూడా ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు చెప్తానే ఉంటుంది, త్వరలోనే హ్యాపీ డేస్ హ్యాపీ సండే కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ సాయంకాలం అయినా కానీ కూడా ఎంతో ఒత్తిడితో ఉంటాము. ప్రతి కుటుంబంలో కూడా ఇవి మర్చిపోవాలంటే 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఇయర్లీ ఒకసారి కూడా చేస్తా ఉంటే అన్ని మర్చిపోతారు. పిల్లలు కూడా ఒకరికొకరి కలిసిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్ రైడ్ కావచ్చు, ఏది ఏమైనా. ఇందాక చూసాం మారుమూలలో ప్రాచీనమైనటువంటి డప్పు కళాకారులు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది. ఆ రోజు కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని మొదలు పెడితే మేము వికాసంతో మొదలు పెట్టాం. ఈ రోజు వికాసంతో పాటు అభివృద్ధిని చేస్తా ఉన్నాం, సమపాలనలో చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి, వారికి సేవ చేసే భాగ్యం అని చెప్పి ఈ రోజు ఇంత అత్యధిక కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మీరు ఇచ్చారంటే మేమందరం కూడా మీ సేవకులం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా భవిష్యత్తులో కోరుకుంటూ ఏదైతే చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపిస్తాము. అది పంచాయతీరాజులో ఉందా అన్నింటిలో తెలియదు, కానీ మా శాఖలు ఉంటే ఖచ్చితంగా కూడా దాన్ని కూడా ప్రపోజల్ పెట్టి త్వరలోనే దానికి కూడా ప్రపోజల్స్ పెట్టి పంపించి ప్రభుత్వానికి కూడా తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పిలిచినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు మనం చూసుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం, అనేక పుష్కరాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా మచిలీపట్నంలో మొన్న జూన్ మాసంలో చేసాం బీచ్ ఫెస్టివల్. తొలిగా అక్కడే స్టార్ట్ చేసాం, చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది, అదేవిధంగా విశాఖ ఉత్సవం, మొన్న విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజలు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి. ఇవాళ టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సింగపూర్ లాంటి ఒక చిన్న ఐలాండ్ అది, ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తారు. తక్కువ సమయంలో 10 రోజుల్లో ఇంత అద్భుతంగా చేయటువంటి మామూలు విషయం కాదు. నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఎందుకంటే హెలికాప్టర్ రైడ్స్ మన సామాన్యుడు హెలికాప్టర్ ఎక్కాలంటే సాధ్యం కాదు. కానీ ఆ హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంతమందికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తాం. సత్య గారిని చాలా చక్కగా ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఈవెంట్. లక్షలాది మందికి ఇటువంటి కార్యక్రమాన్ని చూపించినందుకు ప్రత్యేకంగా సత్య గారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా అంటే బాలాజీ గారు ఉన్నారు అన్నప్పుడు కాంబినేషన్ ఎవ్రీథింగ్. బట్ ఒకటే సత్య గారిని కోరుకునేది, నెక్స్ట్ పాకల బీచ్ మీటింగ్ లో షార్ట్స్ టీ-షర్ట్స్ వేసుకొని ఇక్కడికి రావాల్సిందిగా అందరినీ కూడా కోరుకునేటట్టు ఒక ఆర్డర్ మన కలెక్టర్ గారితో కూడా గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది. అదే రియల్ బీచ్ ఫెస్టివల్ అని కూడా కోరుకుంటూ, బాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందని మరొకసారి కూడా తెలుపుకుంటూ, ఈ బీచ్ డెవలప్మెంట్ కొరకు నా వంతు కృషిగా ఏమన్నా కూడా ఈ ప్రాంతాల్లో ఎంపీగా ఉన్నాను కాబట్టి మీకు సేవ చేసుకునే దాని కొరకు తప్పకుండా ఉంటామని కూడా తెలుపుకుంటున్నాను. మనం సడన్ గా ఏర్పాటు చేసుకోవటం, ఈ ప్రాంతాల నుండి నేరాల రోడ్లు అప్పటికి కూడాను పోలీస్ శాఖ సమర్థవంతంగా వన్ వే పెట్టడం, దీనివల్ల చాలా వరకు కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ ని సమన్వయంగా తీసుకురావడం జరిగింది. అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ అధిగమించి భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి సత్య గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి పవిత్ర దినమును కూడా మన ప్రాంతం కోసం ఎంతో ప్రేమతో నా రాజకీయ గురు, నాకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక మనిషి అంటూ ఉన్నాడంటే ఈ రోజు కొండేపి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన భిక్షతోటి నన్ను ప్రోత్సహించిన మా ముద్దుల బావ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మరో అన్న ఈ రోజు ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రేమ, ఎప్పుడు పిలిచినా ఇక్కడ మత్స్యకారుల ముందు బిడ్డ బీసీ నాయకుడు, అలాగే ఎంతో నీతి నిజాయితీగా ఈ రోజు గత 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కూడా 2 సార్లు మంత్రిగా మైన్స్ మినిస్టర్ గా ఉన్న మా అన్న కొల్లు రవీంద్ర గారికి, అలాగే మా జిల్లా పెద్ద, వయసులో పెద్దయిన ఆలోచనలో కానీ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ మా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అన్ని తానే చూసుకున్న మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఈ ప్రాంత వాసి, అలాగే ఈ రోజు ఇంత కార్యక్రమంలో కూడా చేయగలిస్తే చప్పట్లు వస్తాయంటే నిదర్శనం మన టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి, అలాగే ఈ రోజు స్థానిక సర్పంచ్ శేఖర్ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ పాకల బీచ్ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద మీటింగ్ ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం ఏమనుకోబాకండి. ఈ రోజు ఇంతటి కార్యక్రమం ఒక చిన్న ఆలోచన, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే తపనతోటి ఇంతమంది కష్టపడి గత 10 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ యొక్క పాకల బీచ్ను అభివృద్ధి చేయాలనే తపనతోటి ఇంత కష్టపడ్డాం. తప్పకుండా కొండేపి నియోజకవర్గం అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మంచి చేయడానికి మీ ముందు ఉంటది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే మన ప్రాంతం కానీ జిల్లా అంతా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మన మోటో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పాకల అనేది ఒక చిన్న ఊరు, రేపు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, కొన్ని విషయాల్లో వివక్షత పాటించినప్పుడు మేము ఎంత సమయం ఉండాలని కూడా బయట పెట్టకుండా ఉండలేకపోతున్నాను. అలాంటి పాటించొద్దు, అనవసరం గొడవలు క్రియేట్ చేయొద్దు. మా ఉద్దేశం ఒకటే, టూరిజం డెవలప్మెంట్ జరగాలి, ఈ బీచ్ల డెవలప్మెంట్ కావాలి. ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, ఆయన ప్రేరణతో, ఆయన అడుగు వేసుకుని అందరం కూడా కలిసికట్టుగా వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పనిచేయాలని తలుపుతున్నాం అనే విషయం తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.